జగన్ తన జీవిత కాలంలోనే అతిపెద్ద ప్రయోగం చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన వాడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను అట్లా కంటిన్యూ చేసుకుంటూ నడపడం కాకుండా కేసీఆర్ అట్లా చేసుకుని 2014 నుంచి 2019లో అధికారంలోకి రాగలిగాడు, మళ్ళీ 18లో. కాకపోతే మొన్నటిసారి మార్చకపోవడం వల్ల కేసీఆర్ ఓడిపోయాడు అన్నటువంటి ప్రచారం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు 2014లో వాళ్ళని చాలామందిని మార్చి 23 మందిని వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని పెట్టినా కూడా చంద్రబాబు గెలవాల 2019కి వచ్చేటప్పుడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మార్చి ఇప్పుడు గెలవగలనన్నటువంటిది, అది కూడా బీసీలకు హై ప్రయారిటీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే శెట్టి బలిజలకి భారీగా ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. ఎస్పెషల్లీ నరసాపురం పార్లమెంటు, గూడూరు ఉమాబాల, రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ గూడూరు శ్రీనివాసు, అట్లాగే రాజమండ్రి అసెంబ్లీకి సంబంధించి మార్గాని భారత్, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, రామచంద్రపురం అసెంబ్లీ పిల్లి సూర్యప్రకాష్, పాలకొల్లు అసెంబ్లీ గుడాల గోపి, పెడన అసెంబ్లీ ఉప్పాల రాంప్రసాద్, అట్లాగే పెనమలూరు అసెంబ్లీ జోగి రమేష్, రేపల్లి అసెంబ్లీ గణేష్ బాబు. ఇట్లా చూస్తే భారీ ఎత్తున స్కెచ్ వేశారు. శెట్టి బలిజలకు సంబంధించి విపరీతమైనటువంటి ప్రయారిటీ అన్నటువంటిది. ఇది వర్కౌట్ అవుతుందా, దెబ్బతీస్తుందనేది చూడాలి.